నమస్తే. తెలంగాణలో ఒక చీటింగ్ కపుల్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణి కాలరీస్‌లో విలువైనటువంటి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు దండుకుంది ఈ జంట. మనం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వారి పేర్లు ప్రేమ్ కుమార్, శోభన. ఏ రకమైనటువంటి మాయతో నిరుద్యోగులను అట్రాక్ట్ చేస్తారంటే వీళ్ళకి సంబంధించి ఒక టీం ఉంది. ప్రేమ్ కుమార్ సార్ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. శోభనా మేడం గారికి సింగరేణి కాలరీస్లో అందరూ తెలిసిన వారే. మీరేమన్నా జాబ్ కావాలంటే వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. మొన్నే మా ఇంట్లో మా మేనల్లుడికి జాబ్ వచ్చింది, జస్ట్ ₹1,00,000 ఇచ్చాం అని కొంతమంది దాన్ని వైరల్ చేస్తారు. ఇదంతా వీరి టీంలో భాగమే. ఇట్లాంటి సందర్భంలో అలాగా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది వందల మందిని మోసం చేశారు. వీళ్ళు లక్షలాది రూపాయలని దండుకొని ఉద్యోగం లేదు, ఏమీ లేదు. అక్కడ సింగరేణిలో జాబులు ఇప్పిస్తామని చెప్పి కొంతమందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చామని చెప్పి వారు బిల్డప్ ఇస్తారు. దానికి సంబంధించి విలువైనటువంటి కార్లలో తిరగడం, వారు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక రకమైనటువంటి మంచి మంది మార్బలంతోనే వెళ్తారు. ఇట్లాంటి సందర్భంలో వారికి ఎక్కడికి వెళ్ళినా అభినందన సభ. మేడం గారు, సార్ మనకి నిరుద్యోగులకు చాలా మంచి పని చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఏదన్నా కష్టంలో ఉంటే, ఉద్యోగం కావాలంటే మేడంని, సార్ని అప్రోచ్ అవ్వండి, ఫోన్లు చేయకూడదు, డైరెక్ట్గా వెళ్ళాలి ఇంటికి అని. ఇట్లాంటి సందర్భంలో చాలామంది వీరింటికి క్యూ కట్టారు. అక్కడికి ఎక్కడికెక్కడ ఏజెంట్లు లేగా ఒక బ్యాచ్. ఇలాంటి సందర్భంలో వారు ముందు సర్టిఫికెట్లు తీసుకుంటారు. ఓకే, మేడం చూసి పంపిస్తారు, మీరు వెళ్ళండి, 1 వీక్లో మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఏదో సినిమాల్లో చూసినట్టు నీకు ఏ జీఎం కావాలా, ఏజీఎం కావాలా, బిఎం కావాలా, ఇట్లా ఈ రకమైనటువంటి డిజిగ్నేషన్స్ కూడా అక్కడే చెప్పేస్తారు. ఇలాంటి సందర్భంలో ఈ ప్రేమ్ కుమార్ అలాగే శోభన కపుల్ని ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన వారు వీళ్ళు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఇంకా వెలుగులోకి చాలా విషయాలు వస్తున్నాయి. అనేక మంది వీరికి డబ్బులు కట్టి మోసపోయారు. ఒక్కరికి కూడా ఉద్యోగం రాలా. వీళ్ళకే సరైనటువంటిది లేదు. ఇలాగా ఈజీ వేలో డబ్బులు సంపాదించి ఇల్లులు కట్టుకోవడం, స్థలాలు కొనడం, కార్లు మార్చడం. ఒక నెలే వీళ్ళు కొన్నటువంటి కార్లు తిరిగేది ఒక నెలే. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో కారు, మళ్ళీ బైకులు. వీరు ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారికి పల్సర్ బైకులు కొనిస్తారు. మరి అడవిడిగా తిరగాలిగా. ఆ బైకుల మీద సింగరేణిది లోగో ఉంటుంది. వారిని అట్రాక్ట్ చేయడానికి, నమ్మించడానికి ఇదంతా. సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశంగా తీసుకున్నారు. వీరు ఎవరెవరి దగ్గర ఎంతెంత వసూలు చేశారు ఏంటి అనే వివరాలు కూడా రాబడుతున్నారు. మొత్తానికి మేము మోసపోయాం అని చెప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ చాలామంది తిరుగుతున్నారండి. ప్రేమ్ కుమార్ ఇంకా ఇప్పుడు కూడా ప్రేమ్ కుమార్ సార్ మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు అని. సో ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగుల బలహీనతను, వారి యొక్క అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఈ రకమైనటువంటి చీటింగ్కి పాల్పడుతున్నటువంటి ప్రేమ్ కుమార్, శోభన దంపతులకు మొత్తానికి చెక్ పెట్టారు పోలీసులు.